హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫైన్ అనే అనుకుంటున్నాను. సో, నా ప్రీవియస్ వ్లాగ్ చూసారనే అనుకుంటున్నాను. చూడకపోతే చూడండి. అందులో అయితే మేము ఆగ్రా తిరిగేసొచ్చి శుభ్రంగా రెస్ట్ తీసుకున్నామనమాట నైట్. అండ్ ఇది నెక్స్ట్ డే. ఆహ్, మేమున్న రూమ్ అయితే చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే మేము రెడీ అయిపోయామనమాట. మథుర స్టార్ట్ అవుతున్నాము ప్రెజెంట్. యాక్చువల్లీ మార్నింగ్ త్వరగానే లేచాము. కానీ ఏంటో బద్ధకంగా ఉందనమాట. సో, చాలా లేట్ అయితే చేసేసాము. 9 అయిపోయినట్టుంది మాకిక్కడే. సో, రూమ్ చెక్‌ఔట్ చేసైతే మేము వచ్చేసాము. స్టేషన్‌కొచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. కాకపోతే ఏమైందంటే మేమొచ్చిన తర్వాత అంటే వెంటనే ట్రైన్ అయితే దొరకలేదనమాట. మళ్ళీ మేము వెయిట్ చేసి అక్కడ తిరిగి ఏంటేటో నానా తంటాలైతే పడ్డాము. తర్వాత మనం రీచ్ అయ్యేసరికి ఇక్కడ 11 అయిపోయింది. అంటే మనకి 1 ½ అవర్ కూడా పట్టదు. కాకపోతే ట్రైన్ మధ్యలో కొంచేపు ఆపేశారనమాట. క్రాసింగ్స్ ఉన్నాయనేసి. సో, అందుకని లేట్ అయిపోయింది. అండ్ సో, మొత్తానికైతే మనం మథుర వచ్చేసాము. సో, ఇగ్నోర్ మీ. నేనైతే అస్సలేమీ రెడీ అవ్వలేదు. రూమ్‌కెళ్ళాక రెడీ అవుదాంలే అనేసి. అండ్ ఇక్కడ మేము దిగగానే చుట్టూరు చూసారా ఆయన్ని మొత్తం సెంటర్ చేసినట్టు చేసేసారు. అందరూ ఆటో వాళ్ళందరూ వచ్చేసారనమాట. మాదెక్కండి, మాదెక్కండి, ఎక్కడికెళ్తారు? ఏ హోటల్? ఏంటి? అనేసి అడుగుతూనే ఉన్నారు. మొత్తానికి ఒకళ్ళైతే ఫైనల్ చేసుకొని ఎక్కేసామనమాట. మనకి ఇక్కడి నుంచి మనం తీసుకున్న హోటల్‌కి 15 మినిట్స్ అలా పట్టింది వెళ్ళడానికి. సో, మథురాలో ఏం జరిగిందంటే యాక్చువల్లీ మార్నింగ్ మనకి ఎర్లీ మార్నింగ్ 6, 7 నుంచి టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి. టిల్ 10 అనమాట. సో, మనం వచ్చేసరికి టెంపుల్స్ క్లోజింగ్ టైమ్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఓపెనింగ్ టైమ్ ఎప్పుడు అంటే 4, 4:30 తర్వాతే అనమాట. సో, అదో పెద్ద డ్రాబ్యాక్ అయిపోయిందనమాట మాకు. కాకపోతే మేము వెళ్ళిన తర్వాత ఆ హోటల్ అతన్ని అడిగితే, లేదు టెంపుల్స్ అయితే ఓపెన్ ఉంటాయి. కాకపోతే ఇలాగా హారతి అవి ఇచ్చినప్పుడు మాత్రం క్లోజ్ చేస్తారు అంతే. అవి ఉండవు అనేసి చెప్పారు. కాకపోతే ఏంటో అంటే టైం అంతా అలాగే హోటల్‌కి అయిపోయినట్టు అనిపించింది మాకు. ఇప్పుడు హోటల్‌కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసరికి అంటే మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లీనింగ్ అది పెట్టారనమాట. సో, మాకింకా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అయితే అయిపోయిందనమాట మేము లోపలికి వెళ్ళేసరికి రూమ్‌లోకి. సో, ఇదే అనమాట రూమ్. ఓకే. ఓకే. బానే ఉంది. కాకపోతే చాలా 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 చలనిపించిందనమాట. అంటే మొన్న ఆగ్రాలో ఉన్న రూమ్ ఏంటి అంటే మొత్తం వుడ్ తోటి అలాగా కవర్ చేసేసి ఉంచారు కదా! సో, చాలా హాయిగా అనిపించింది. వెచ్చగా ఉందనమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ ఇలాగే గోడలే ఉన్నాయన్నమాట. వాల్స్ మాత్రమే. సో, ఓహ్ మై గాడ్! చాలా చలి అనిపించింది. అండ్ అక్కడ వెదర్ ఆహ్, ఎంతంటే 8 డిగ్రీస్, 9 డిగ్రీస్ అలా ఉంది. లిటరల్లీ ఫస్ట్ టైమ్ అనమాట అంత చలి భరించడం. సో, కాసేపు ఉండి ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నామనమాట. ఇలాగ పరాటా అండ్ ఆహ్, ఏంటది పన్నీర్ కర్రీ పెట్టేసుకున్నామనమాట. ఇంకా తినేసి వెంటనే మాకింకా రెస్ట్ తీసుకునే ఛాన్స్ కూడా లేదనమాట. వెంటనే రెడీ అయిపోయాం. బృందావన్‌కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము. మా మథుర ప్లాన్ రేపటికి షిఫ్ట్ అయిందనమాట. అసలు మా ప్లాన్ ఏంటంటే మార్నింగే వచ్చేసి చక్కగా మథురాలో ఉన్న టెంపుల్స్ కవర్ చేసేసుకుందాము. 2 కవర్ చేద్దాం అనుకున్నాము. సో, అయిపోతుంది కదా అనుకున్నాం. కానీ మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది చూసారు కదా! సో, టైం వేస్ట్ మేమే చేసుకున్నామనమాట. వెరీ వెరీ బ్యాడ్. సో, అందుకని చాలా అంటే టైట్ అయిపోయింది మా షెడ్యూల్ అంతా.
సో ఇప్పుడైతే బృందావన్‌కి అయితే స్టార్ట్ అయ్యాం కదా! వెళ్తున్న దారిలో ఇంకా మనకి ఫస్ట్ వచ్చింది బాకే బిహారీ టెంపుల్ అనమాట. సో అక్కడ ఆగిపోయాము. ఇలా అయితే ఎక్కడికక్కడ ఉంటారనమాట అందరూ. బొట్లు పెడతామనేసి అడుగుతూ ఉంటారు. అసలు అడగకుండా కూడా వచ్చి పెట్టేసి ఇంకా మనకి మనీ డిమాండ్ చేస్తూ ఉంటారనమాట. సో చూసుకుంటూ ఉండాలి మనం. ఇక్కడేంటంటే టెంపుల్ దగ్గరకంట మనల్నయితే తీసుకెళ్లరు. ముందే దింపేస్తారనమాట. సో, అక్కడ దిగి ఇంక మనం నడుచుకుంటూ వెళ్ళాల్సుంటుంది. అండ్ ఇక్కడ షాపింగ్‌కయితే చాలా ఉన్నాయండి. కాకపోతే మా దగ్గర టైమే లేదనమాట. సో, అసల అన్నీ కనిపిస్తున్నాయి గానీ, అస్సలు షాపింగ్ చేయడానికి టైం లేకుండా పోయింది. ఏమీ తెచ్చుకోలేదు. హ్మ్. అది అలా అయితే జరిగిందనమాట. ఇక్కడైతే రష్ ఉందండి. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటారు చూడండి. అది లిటరల్లీ మేము చూసామన్నమాట ఇక్కడ. చాలా 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 రష్ ఉంది. సో, అసలు అంటే లైక్ మిగతావన్నీ కవర్ చేసుకోగలమా మేము అన్న డౌట్ అయితే వచ్చిందనమాట నాకు. ఇంకా ఇక్కడే మొత్తం రోజంతా సరిపోద్దేమో ఉన్న టైం అంతా అని అనిపించింది. ఇక్కడ ఏంటంటే అందరూ పాలకోవా కొనుక్కొని తీసుకెళ్తారనమాట కృష్ణుడికి ప్రసాదంగా ఇవ్వడానికి. సో మేము అయితే ఒక బాక్స్ తీసుకున్నాము. సో అది మనం లోపలికి టెంపుల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చేస్తారనమాట. దేవుడికి చూపించి మనకి ప్రసాదంలో ఇచ్చేస్తారు. సో మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ కృష్ణుని చిన్న పిల్లోళ్ళ చూస్తారనమాట. అందుకనే పొద్దున్నే లేపేసి పూజలు చేసేటోళ్ళు అవైతే ఉండవన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ హారతి ఇవ్వడం ఓన్లీ జన్మాష్టమి రోజు చేస్తారంట. మిగిలిన రోజుల్లో అయితే ఉండదు. అండ్ ఇక్కడ మేము వెళ్ళిన టైంకి చాక్లెట్స్ విసురుతున్నారనమాట. సో మొత్తానికి చిన్న పిల్లోళ్ళు అయితే చూస్తారు, కన్సిడర్ చేస్తారు ఇక్కడ. తర్వాత నిధివన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 50 మీటర్స్ ముందే మనల్ని ఆపేస్తారనమాట ఆటోని. మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. అక్కడ బోర్డు పెట్టారు కదా చూసారా, కోతులు ఉంటాయి జాగ్రత్త అని పెట్టారు. నిజంగా అలాగే చాలా కోతులు అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ పైన కాసుకొని కూర్చున్నాయి అనమాట. మన చేతుల్లో ఏమన్నా ఉంటే మాత్రం తీసుకొని వెళ్ళిపోతాయి. నిధివన్ అయితే 7:30కి క్లోజ్ అయిపోతుందండి. సో అందుకని మేము చాలా హడావిడిగా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతున్నాము. సో నిధివన్ ఏంటి అంటే యాక్చువల్లీ బాకే బిహారీ టెంపుల్లో విగ్రహం ఏదైతే ఉందో అది ఇక్కడే వెలిసిందనమాట ఫస్ట్. దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే హరిదాస్ ఉన్నారు కదా, ఆయన కృష్ణుని చాలా భక్తిగా కొలిచేవారనమాట. సో ఆయన ఎప్పుడు పాటలు అవి పాడుతూ ఉండేవారు. సో ఆయనకి కృష్ణుడు అండ్ రాధా కూడా కనిపిస్తూ ఉండేవారనమాట. ఒక రోజు ఆయన శిష్యులు అడిగారంట, మాకు కూడా చూపించవచ్చు కదా రాధాకృష్ణుల్ని, మేము చూస్తాము అనేసి అడిగితే ఈయన సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారనమాట. పాటలు పాడుతూ ఉన్నారంట. అప్పుడు రాధాకృష్ణుల వారు కలిసి ఒక విగ్రహంగా మారి అక్కడ వెలిసారనమాట. సో దాన్ని తర్వాత తీసుకెళ్లి పాకే బిహారీ టెంపుల్లో పెట్టారనమాట. సో నిధివన్ 7:30 క్లోజ్ అని చెప్పాను కదండి. ఎందుకు అంటే ఇక్కడ నైట్ అయ్యేసరికి కృష్ణుడు రాధా గోపికలతోటి నృత్యాలు అవి చేస్తారు అనేసి అయితే నమ్ముతారనమాట. అందుకనే 7:30 కలాగా క్లోజ్ చేసేస్తారు అండ్ ఎవ్వరు ఉండరనమాట అక్కడ. సో మేమైతే నైట్ అయిపోయాక వచ్చాము. అంటే చీకటి పడిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే లైక్ మనకి మొక్కలు అవి బాగా కనిపించేవి కదా, ఇప్పుడైతే అంత బ్యూటిఫుల్ గా అయితే కనిపించట్లేదు. సో నిధివన్ కంప్లీట్ చేసుకుని అయితే మేము ప్రేమ్ మందిర్కి వచ్చేసాము. ప్రేమ్ మందిర్ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తానండి. సో అంతే, బాయ్, టేక్ కేర్.